హాయ్ ఫ్రెండ్స్, కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళు ఫస్ట్ తెలుసుకోవాల్సినవి కొన్ని టిప్స్ చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, డ్రైవర్ సీట్కి స్టీరింగ్కి 1 ఫీట్ గ్యాప్ ఉండాలి. 1 ఫీట్ గ్యాప్ ఉన్న తర్వాత మీరు ఫస్ట్ టైం డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళకి చెప్పాల్సింది చెప్తున్నాను. ఫస్ట్ గేర్, సెకండ్ గేర్, థర్డ్ గేర్, ఫోర్త్ గేర్, ఫిఫ్త్ గేర్, సిక్స్త్ గేర్. అదే రివర్స్ చేయాలంటే ఈ మూల కానాలి, హై మూల కానాలి రివర్స్కి. ఓకే, ఇది హ్యాండ్ బ్రేక్ తీసిన తర్వాతే మనం గేర్ వేయాలి. వీటికంటే ముందు మనం తెలుసుకోవాల్సినవి ఏంటంటే క్లచ్, బ్రేక్, యాక్సిలేటర్. కార్ను మెయిన్గా కంట్రోల్ చేసేవి క్లచ్ అండ్ బ్రేక్ టెక్నిక్స్. ఈ లాస్ట్లో ఉన్నది క్లచ్. ఈ క్లచ్ గట్టిగా ఒత్తిన తర్వాతే మనం గేర్ మార్చాలి. సరిగా ఒత్తకుండా గేర్ మారిస్తే సడన్గా ఆగిపోతుంది, మూమెంట్లో ఆగిపోతుంది. తర్వాత అంతమాటి అదే చేస్తే క్లచ్ పేర్స్ పోతాయి. ఇది బ్రేక్ ఒత్తి పెట్టి క్లచ్ కిందకి ఒత్తి అప్పుడు గేర్ మార్చాలి. అప్పుడు గేర్ ఈజీగా మారుతుంది. క్లచ్ కిందకు ఒత్తకుండా మిడిల్గా ఒత్తామంటే గేర్ సగం మారి సౌండ్ వస్తుంది, కర్రని సౌండ్ వస్తుంది. అప్పుడు క్లచ్ కిందకు ఒత్తిన తర్వాత స్టార్ట్ చేసి బ్రేక్ మీద కాలు పెట్టి అప్పుడు గేర్ మార్చాలి. ఇది యాక్సిలేటర్. మనం వెళ్ళే స్పీడ్ పెంచాలన్నా స్పీడ్ తగ్గించాలన్నా యాక్సిలేటరే. ఇది ఫ్రంట్ బానెట్, ఇది పెట్రోల్ ట్యాంకర్. ఫ్రంట్ బానెట్ అండ్ పెట్రోల్ ట్యాంకర్. ఇప్పుడు మనం డ్రైవింగ్ క్లాస్ స్టార్ట్ చేద్దాం. క్లచ్ కిందకి ఒత్తి స్టార్ట్ బటన్ నొక్కాం. స్టార్ట్ చేసిన తర్వాత విండోస్ ఓపెన్ అయ్యేలాగా చూసుకోవాలి. ఎందుకంటే దుమ్ము ఎక్కువ వస్తే ఏసీలోకి దుమ్ము ఎక్కువైపోయి ఏసీ ఫిల్టర్ తొందరగా పాడైపోతుంది. ఈ క్లచ్ ఇది స్టార్ట్ చేసిన తర్వాత క్లచ్ అలా గట్టిగా ఒత్తి ఫస్ట్ గేర్ హ్యాండ్ బ్రేక్ ఇలా ఓపెన్ కిందకి పెట్టిన తర్వాత ఫస్ట్ గేర్ ఇలా వేసి ఈ క్లచ్ స్లోగా వదలాలి. బ్రేక్ అలా ఉండాలి, అలా వదలాలి. అప్పుడు అలా వెళ్తుంది. అలా కాకుండా మనం రివర్స్ చేయాలనుకుంటే ఇది రివర్స్. అప్పుడు కూడా ఇలా స్లో మూమెంట్లో వదిలితేనే బ్రేక్ అండ్ క్లచ్ కార్ సాఫ్ట్గా ఉంటుంది, స్మూత్గా వెళ్తుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో అప్ అండ్ డౌన్లో కార్ ఎలా హ్యాండిల్ చేయాలో చూద్దాం.